నమస్తే. ఈరోజు మనం ఒక భలే ఆసక్తికరమైన విషయాన్ని చూడబోతున్నాం. అదేంటంటే దేవుడు మనకిచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ గురించి, అలాగే ఒక మ్యాజిక్ వాటర్ బాస్కెట్ గురించి. వినడానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. మరి ఆలస్యం చేయకుండా వెంటనే మొదలుపెట్టేద్దాం. సరే, ముందుగా ఒక చిన్న విషయం ఆలోచిద్దాం. మనకు బాగా ఇష్టమైన వాళ్ళు లేదా దూరంగా ఉన్న మన పేరెంట్స్ ఒక స్పెషల్ గిఫ్ట్ లేదా ఒక లెటర్ పంపిస్తే మనం ఎంత మురిసిపోతాం, చాలా ఆనందంగా ఫీలవుతాం కదా. సరిగ్గా అలాగే పరలోకంలో ఉన్న దేవుడు కూడా మనకంటూ ఒక స్పెషల్ లెటర్ పంపించాడట. ఆ స్పెషల్ లెటర్ మరేదో కాదు, బైబిల్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇది కేవలం ఏదో ఒక సాధారణ పుస్తకం కాదు, దేవుడు స్వయంగా మనకోసం ఎంతో ప్రేమతో రాసిన ఒక పర్సనల్ లవ్ లెటర్ లాంటిదన్నమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ చూడండి, 66. ఈ నెంబర్ ఎందుకు అనుకుంటున్నారా? బైబిల్ అనేది ఒకే ఒక్క పుస్తకం కాదు, అది ఏకంగా 66 పుస్తకాలున్న ఒక పెద్ద లైబ్రరీ. ఒకే చోట ఇన్ని అద్భుతమైన పురాతన కథలు, పాఠాలున్నాయంటే ఇది నిజంగా ఒక గ్రేట్ కలెక్షన్ అని చెప్పాలి కదా. ఈ పెద్ద లైబ్రరీని మనం చూస్తే ఇది రెండు ముఖ్యమైన భాగాలుగా ఉంటుంది. ఒకవైపేమో పాత నిబంధన, ఇందులో సృష్టి ఎలా జరిగింది, నోవహు, దావీదు లాంటి గొప్ప గొప్ప పురాతన వీరుల కథలుంటాయి. ఇక రెండో వైపు క్రొత్త నిబంధన, ఇందులో జీసస్ చేసిన అద్భుతాలు, ఆయన చూపించిన ప్రేమ గురించి చాలా అందంగా చెప్తారు. అయితే ఇక్కడ మనందరికీ ఒక చిన్న డౌట్ రావచ్చు. ఇన్ని కథలు, ఇన్ని మంచి విషయాలు చదివిన తర్వాత వాటిని మనం మర్చిపోతే పరిస్థితేంటి? ముఖ్యంగా పిల్లలు ఇంత పెద్ద విషయాలు నేర్చుకున్నప్పుడు అయ్యో నేనంతా మర్చిపోతున్నానే అని కంగారుపడటం చాలా కామన్ గదా. సరిగ్గా ఇలాగే కంగారు పడుతున్న ఒక బాబుకి వాళ్ళ తాతయ్య ఒక భలే పని చెప్పాడు. ఏంటంటే, నిండా చిల్లులున్న ఒక బుట్టని ఇచ్చి నదిలోంచి నీళ్లు తీసుకురమ్మన్నాడు. పాపం ఆ బాబు ఎంత ప్రయత్నించినా ఆ చిల్లుల బుట్టలో ఒక్క చుక్క నీరు కూడా నిలవలేదు. దాంతో ఆ బాబుకి బాగా కోపం, విస్సుకొచ్చేశాయి. అప్పుడు ఆ తాతయ్య నవ్వి ఒక మాట అన్నాడు. ఒకసారి ఆ బుట్ట లోపల చూడు, నీళ్లు నిలవకపోయినా పర్వాలేదు, కాని ఆ నీరు ఒక మ్యాజిక్ చేసింది. బుట్ట లోపల ఎంత శుభ్రంగా మెరిసిపోతోందో చూడు అని భలే పాయింట్ చెప్పాడు. దీని అర్థమేంటో తెలుసా? ఆ చిల్లుల బుట్టలాగే మన మైండ్ కూడా అప్పుడప్పుడు మనం చదివిన విషయాలను మర్చిపోవచ్చు. కాని దేవుని మాటలు చదవడం వల్ల మన హృదయం ఎంతో శుభ్రంగా, అందంగా మారుతుంది. లోపల మెల్లమెల్లగా ఒక బలమైన విశ్వాసం ఏర్పడుతుంది. చూశారుగా, ఇలా హృదయం శుభ్రంగా మారడం వల్ల మనలో తెలియని ఒక ధైర్యం, విశ్వాసం వస్తాయి. ఇవే ఎందుకు ముఖ్యమంటే, మన జీవితంలో ఎప్పుడైనా ఊహించని కష్టాలు లేదా భయంకరమైన తుఫానులు లాంటివి ఎదురైనప్పుడు మనం భయపడకుండా గట్టిగా నిలబడటానికి ఈ విశ్వాసమే మనకు యాంకర్ లాగా పనిచేస్తుంది. ఈ తుఫానుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు బైబిల్లోని మార్కు సువార్తలో ఉన్న ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్తాను. పడవలు నడపడంలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు కూడా ఒక పెద్ద తుఫాను రాగానే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భయపడిపోయారు. కాని అదే పడవలో జీసస్ మాత్రం ఎంచక్కా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ తర్వాతేమైందో తెలుసా? వాళ్ళు జీసస్ని నిద్రలేపగానే ఆయన వాళ్లతో కలిసి కంగారుపడలేదు. దానికి బదులు, మీరెందుకంత భయపడుతున్నారు? మీలో ఇంకా నమ్మకం లేదా అని ఒక పవర్ఫుల్ క్వశ్చన్ అడిగాడు. భయానికి, ప్రశాంతతకు మధ్య ఉన్న తేడా ఏంటో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతోంది కదా. వాళ్ళు కంటికి కనిపించే తమ స్కిల్స్ మీద, అంటే పడవ నడపడం మీదే ఆధారపడ్డారు తప్ప దేవుని అద్భుతమైన మాట మీద నమ్మకం ఉంచలేదు. మనం అవతలి ఒడ్డుకు వెళ్దాం అని సృష్టికర్త చెప్పిన మాటను నమ్మడం ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం గమనించాలి. దీన్ని బట్టి ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. భయపడటం మామూలే కదా అనుకుంటే అది మనలో ఉన్న విశ్వాసాన్ని చంపేస్తుంది. అదే గనక మనం విశ్వాసాన్ని ఎంచుకుంటే అది భయాన్ని పూర్తిగా మాయం చేస్తుంది. నిజంగా చెప్పాలంటే భయం, విశ్వాసం ఈ రెండూ ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్ అన్నమాట. మరి పిల్లలు, ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ ట్రిక్ ఉంది. అదేంటంటే సింపుల్గా 3G ఫార్ములా. ఈ 3 అక్షరాల్లో చాలా పెద్ద మీనింగ్ దాగి ఉంది. అవేంటో చూసేద్దామా? ఇందులో మొదటి జీ అంటే గైడ్. చీకట్లో వెళ్తున్నప్పుడు మన చేతిలో ఒక టార్చ్ లైట్ ఉంటే ఎంత దర్జాగా, సురక్షితంగా వెళ్తామో ఆలోచించండి. సరిగ్గా దేవుని వాక్యం కూడా మన జీవితానికి ఒక అద్భుతమైన ఫ్లాష్ లైట్ లాగా దారి చూపుతుంది. ఇక మిగిలిన 2 జీలు ఏంటంటే గాడ్ మరియు గోల్డ్. అంటే ఈ దేవుని మాటలు మనం ఎలాంటి తప్పులు చేయకుండా
కాపలాదారుల్లా కాపాడుతాయి. అలాగే ఈ ప్రపంచంలో దొరికే ఏ బంగారం కన్నా, ఏ గొప్ప నిధి కన్నా ఇవే చాలా చాలా విలువైనవి అన్నమాట. సరే, ఇదంతా బాగుంది కానీ రోజువారీ జీవితంలో దీన్ని ఎలా అలవాటు చేసుకోవాలి? చాలా సింపుల్ అండి. మనం ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఎలా బ్రష్ చేసుకుంటామో ఆ బ్రష్ చేసుకోవడంతో పాటే ఈ బైబిల్ని కాసేపు చదవడం కూడా ఒక హ్యాబిట్లాగా మార్చుకుంటే సరిపోతుంది. చదవడం పూర్తయ్యాక జీసస్, మాకు ఇంత మంచి బుక్ ఇచ్చినందుకు థ్యాంక్స్, ప్రతిరోజు దీన్ని చదివేలా, నీ మాటలు వినేలా మాకు హెల్ప్ చేయి, ఆమెన్ అని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా, ఎంత సంతోషంగా ఉంటుందో కదా. సో ఇదండి సంగతి. ఈ టార్చ్ లైట్ అంటే దేవుని వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు ఈరోజు మనం ఫేస్ చేసే ఏ భయాన్నైనా, ఏ కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎలా ఎదుర్కోగలమో ఒకసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన నమ్మకంతో మన భయాలను ఎందుకు పారద్రోలకూడదు? ఖచ్చితంగా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.